అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. సో రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగంలోని ఈ అరుదైన అవకాశం నాకు లభించినందుకు ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాను. మీ అందరికీ కూడా స్వాగతం. నెక్స్ట్ స్లైడ్ అండి. సో పత్రి గారు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పారు. నెక్స్ట్ స్లైడ్. నో డాక్టర్, ఏ వైద్యుడు, ఏ చికిత్సాలయము, ఏ మందు కూడా మీకు సహాయం చేయలేదు. ధ్యానం ఒకటే సహాయం చేయగలుగుతుంది, శాకాహారం ఒకటే సహాయం చేయగలుగుతుంది. అందువల్ల ఈ ధ్యానాన్ని నేర్చుకోండి, అభ్యాసం చేయండి, అందరికీ అందించండి, సాధన చేయండి, అందరికీ కూడా వ్యాప్తి చెందించండి. అప్పుడు మీరు ఒక పరిపూర్ణమైనటువంటి మానవులు అవుతారు అని చెప్పి పత్రి గారు చెప్పారనమాట. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఈ ప్రస్తుత కాలంలోని మన జీవన విధానం, నెక్స్ట్ స్లైడ్, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం. వాటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే మనం సమయానికి తినకపోవడం వల్ల, సమయానికి పడుకోకపోవడం వల్ల, సమయానికి లేవకపోవడం వల్ల, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, మెంటల్ స్ట్రెస్, పొల్యూషన్, ఇలా రకరకాలైనటువంటి సమస్యల వలన మనము తెచ్చుకునేటువంటి జబ్బుల్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఏటా 40 మిలియన్ పీపుల్, మనుషులు చనిపోతున్నారట ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల. కరోనా లాంటి భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్లు కూడా ఎవరికైతే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయో వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ అండి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మన ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ అన్నింటినీ ఎఫెక్ట్ చేస్తున్నాయి. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్కి సంబంధించిన జబ్బులు, లంగ్స్కి సంబంధించిన జబ్బులు, అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని మన తెల్ల రక్త కణాలు మన శరీరం మీద అటాక్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాల 100కి పైగా ఉన్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, క్యాన్సర్ వరకు భయంకరమైన జబ్బులన్నీ కూడా కేవలం మనము సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వల్ల మనము కొని తెచ్చుకుంటున్నటువంటి జబ్బులు అనమాట. నెక్స్ట్ స్లైడ్. సో అలాంటి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని అరికట్టాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు పూనుకున్నారు. వాళ్ళు ఎందువల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయన్న దానికి కొన్ని పాయింట్లు చెప్పారు. ర్యాపిడ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, సడన్గా ప్రపంచం అంతా కూడా అర్బనైజ్ అయిపోతుంది. అండ్ గ్లోబలైజేషన్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కూడా విశ్వవ్యాప్తం అయిపోతుంది. అందరూ కూడా ఇలాంటి, ఇదివరకు గ్రామాల్లో తొందరగా పడుకుని తొందరగా లేచేవాళ్ళు, ఇప్పుడు అక్కడ కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది విశ్వవ్యాప్తం అవుతుంది. అన్హెల్దీ డైట్ కూడా అన్ని చోట్ల అన్హెల్దీ డైట్ తీసుకుంటున్నారు అందరూ. అలాగే ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి. నెక్స్ట్ స్లైడ్ అంటే. సో ఇలా రకరకాల కారణాల వల్ల మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల మనం కొని తెచ్చుకుంటున్నటువంటి జబ్బులు. అయితే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి అంటే ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసి జబ్బులు బయటపడగానే వెంటనే ఇనీషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయండి అని చెప్తున్నారు. అలా చేస్తే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 2030 కల్లా 33% ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వస్తున్నటువంటి చావుల్ని అరికట్టాలి అని చెప్పి. కానీ ఇది సాధ్యమేనా? ఒక కరోనా టెస్ట్ చేయించడానికే మొత్తం దేశంలో అందరికీ చేయించాలంటే చాలా కష్టపడ్డాం. అలాంటిది అన్ని బ్లడ్ టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్లు ప్రతి 6 నెలలకి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చేయగలుగుతామా, ముఖ్యంగా ఇండియాలో చేయగలుగుతామా అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా జబ్బు ఉన్న తర్వాత బయటపడుతుంది. ఇది సొల్యూషనా కాదా అని తెలుసుకోవాలి అంటే ఒకసారి సంపన్న దేశాలను చూడాలి. నెక్స్ట్ స్లైడ్ అండి. ఎక్కడైతే సంపన్న దేశాల్లో ఇటువంటి టెస్టులు చేసి ట్రీట్మెంట్ అందించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మంచి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో 70% మంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల చనిపోతుంటే సంపన్న దేశాల్లో 88% మంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో చనిపోతున్నారు. అంటే ఈ సొల్యూషన్ కరెక్ట్ కాదు అనేది అర్థమవుతోంది. మరి ఏంటి సొల్యూషన్? నెక్స్ట్ స్లైడ్ అండి. సొల్యూషన్ మన అందరికీ చాలా తెలిసిందే. సింపుల్ సొల్యూషన్, ఒక మంచి చక్కటి జీవన విధానాన్ని, నెక్స్ట్ స్లైడ్, మనం అలవర్చుకోవాలి. ఎట్లా అలవర్చుకోవాలి? మంచి చక్కటి జీవన విధానాన్ని ఎట్లా అలవర్చుకోవాలంటే ఎన్నో శాస్త్ర గ్రంథాల్లో, ఆయుర్వేదము, యోగా, ఇంకా ఎన్నో చక్కటి గ్రంథాల్లోని మనం ఒక ఆరోగ్యంగా ఉన్నవాడు, స్వస్థుడు, వాడి స్వాస్థ్య రక్షణం, స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడాలి అని ఎంతో విస్తారంగా వివరించినటువంటి జ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మనం మన జీవితంలో ఆచరించాలి. నెక్స్ట్ స్లైడ్. అయితే ఈ రోజున కరోనా తర్వాత అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతోంది. దానికోసం జ్ఞానాన్ని సంపాదించడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ
ఇన్ఫర్మేషన్, సరైన ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే హెల్త్ టిప్స్, డూస్ అండ్ డోంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది తినండి, ఇది తినొద్దు, ఈ మూలిక తాగండి, ఈ కషాయం తీసుకోండి, ఈ డైట్ ఫాలో అవ్వండి, అన్ని జబ్బులు తగ్గిపోతాయి, 0 సైజ్ అయిపోతారు, లేకపోతే పర్ఫెక్ట్ 6 ప్యాక్ వచ్చేస్తుంది. ఇలా రకరకాల విషయాలు చెప్తున్నారు. అయితే ఇలా చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ చిట్కాలు కాదు మనకు కావాల్సింది. మనకి కావాల్సింది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అంటారు వీటిని. సో ఆరోగ్య సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సల్ అని ఎందుకు అంటాము అంటే సమయంతో కానీ, మనుషులతో కానీ, ప్రదేశంతో కానీ మారకూడదు. ఈ ప్రిన్సిపల్స్ అనేవి నాకు పనిచేయాలి, మీకు పనిచేయాలి, ఇక్కడ పనిచేయాలి, అమెరికాలో కూడా పనిచేయాలి, 100 సంవత్సరాల క్రితం పనిచేసి ఉండాలి, ఇప్పుడు పనిచేయాలి, 100 సంవత్సరాల తర్వాత కూడా పనిచేయాలి. అలా మారనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్, వీటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఒక విద్యార్థి ఎల్కేజీ నుండి పిహెచ్డి దాకా సుమారు 20-25 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ ఏమిస్తోంది? స్కిల్స్ ఇస్తోంది, డబ్బులు సంపాదించే స్కిల్స్. బట్ తన ఆరోగ్యాన్ని తను కాపాడుకోవడానికి, తన ఆనందంగా ఉండడానికి, ఏ విధమైనటువంటి బాధలు లేకుండా ఉండడానికి, అండ్ తన కుటుంబానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ అంటే కేవలం డబ్బులు సంపాదించే స్కిల్ మాత్రమేనా? సో ఇందుకని ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ స్వస్థత, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఒక సిలబస్గా తయారు చేశారు. హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనేటువంటి ఒక సిలబస్గా. అందులో నేను కూడా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్ని, ఆ హెల్త్ సిలబస్ కమిటీలో కోఆర్డినేటర్ని. మేము ఒక చక్కటి సిలబస్ తయారు చేసాం. ఈ ఆయుర్వేద నుంచి, యోగా నుంచి, అన్ని శాస్త్రాల నుంచి జ్ఞానాన్ని తీసుకుని, ఆ జ్ఞానం అనేది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కంపల్సరీగా మేబీ 1 ఇయర్ లోపల మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో, 15,000 ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఇది రాబోతోంది. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. సో హెల్త్ అంటే ఏంటి, ఈ స్వస్థత అంటే ఏంటి అనేది చాలామందికి పూర్తిగా తెలియదు. ఈవెన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు కూడా పూర్తిగా తెలియదు. అప్పట్లో ఏమనుకునేవారంటే హెల్త్ ఇస్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్ ఆర్ ఇంజరీ. జబ్బులు లేకపోవడం, దెబ్బలు లేకపోవడమే హెల్త్ అని అనుకునేవారు ఒకప్పుడు డెఫినేషన్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఆ డెఫినేషన్ మార్చారనమాట. ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చక్కటి స్థితిలో మనం ఉంటే అది స్వస్థత. శారీరకంగా అర్థమైంది, ఫిజికల్గా మన శరీరంలో ఏ ప్రాబ్లమ్స్ లేవు, మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. సామాజికంగా సోషల్ వెల్బీయింగ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చక్కటి సంబంధాలు, మానవ సంబంధాలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. బాగులేకపోతే మన కుటుంబ సభ్యులతో, మన ఫ్రెండ్స్తో, మన రిలేటివ్స్తో, మన బాస్తో, మన కొలీగ్స్తో, మన సబార్డినేట్స్తో, వీళ్ళతో కనుక మనం చక్కటి రిలేషన్షిప్లో లేకపోతే మనం ఆరోగ్యంగా లేనట్టు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్గా ఇంకొక యాంగిల్ని యాడ్ చేశారు, స్పిరిచువల్ వెల్బీయింగ్. ఆధ్యాత్మికంగా కూడా చక్కటి స్థితిలో ఉండాలి. నా లైఫ్ పర్పస్ ఏంటో నేను తెలుసుకుని ఆ మార్గంలో నడవకపోతే కూడా నేను ఆరోగ్యంగా లేను అని. దానికి సుభాష్ పత్రి గారు ఏం చెప్పారంటే, నెక్స్ట్ స్లైడ్. స్పిరిచువల్ హెల్త్ ఈజ్ అ రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈజ్ అ ఫ్రూట్. సో స్పిరిచువల్గా మనం హెల్తీగా ఉన్నప్పుడే ఫిజికల్ హెల్త్ అనేది చక్కగా వస్తుంది. సో రూట్కి మనము ట్రీట్ చేయాలి అని చెప్పారనమాట. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఇక్కడ ఈ హెల్త్ ప్రిన్సిపల్స్ అనేవి ఎలా ఉంటాయి? జనరల్గా మనకి ఇప్పుడు దొరుకుతున్నవన్నీ కూడా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా టిప్స్, హెల్త్ టిప్స్, అవి కాదు మనకు కావాల్సింది. ప్రిన్సిపల్స్ అనేవి యూనివర్సల్. ఇప్పుడు నేను కొన్ని ప్రిన్సిపల్స్ని మీ ముందు ఉంచుతాను. ఇవన్నీ కూడా ప్రస్తావనలు, ప్రపోజల్స్ అన్నమాట. సో వీటిని మీరు వెరిఫై చేయాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అర్థమైంది, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత వాటిని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి. అలాంటి మంచి మన జీవితంలో వచ్చిన తర్వాత దాన్ని మనము సెల్ఫ్ డిసిప్లిన్తో లైఫ్ని సెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకుని కరెక్ట్గా మన లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే హెల్త్ టిప్స్ పాటిస్తే, టిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే డూస్ అండ్ డోంట్స్. ఇది చేయండి, ఇది చేయొద్దు, ఇది చేస్తే మీకు మంచి జరుగుతుంది, ఇది చేయకపోతే మీకు చెడు జరుగుతుంది. అంటే ఇక్కడ మోటివేషన్ అనేది ఒక ఇన్సెంటివ్ కానీ ఫియర్ కానీ. ఎక్స్టర్నల్ మోటివేషన్తో చేసేవన్నీ ఎక్కువ రోజులు మనం చేయలేము. లోపల నుంచి సెల్ఫ్ మోటివేషన్ వచ్చింది, అప్పుడు సెల్ఫ్ ఆర్గనైజేషన్ చేస్తే అప్పుడు కరెక్ట్ స్వస్థత అనేది పర్మనెంట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్. సో అలాంటి
కొన్ని ప్రిన్సిపల్స్ ఇక్కడ మీకు ముందు పెట్టబోతున్నాను. మొట్టమొదటి ప్రిన్సిపల్, అసలు హ్యూమన్ బీయింగ్, మనిషి అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్ అండి. సో మనిషి అంటే మోస్ట్ ఆఫ్ అస్ వి ఐడెంటిఫై విత్ అవర్ ఓన్ బాడీ. నా శరీరమే నేను అనుకోవడం వల్ల మ్యాక్సిమం సమస్యలన్నీ కూడా ఇక్కడే వస్తున్నాయి. బట్ మనిషి అంటే మన ఆధ్యాత్మికంగా మనం ఏ ఆధ్యాత్మిక గ్రంథం తీసుకున్నా కూడా ఈ ఫిజికల్ పార్ట్ కాకుండా దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నేను నా బట్టలు, నా కళ్ళద్దాలు, నా తలబాగా అని నేనైతే చెప్తున్నానో అలా నా శరీరము అని నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఆ క్లెయిమ్ చేస్తున్న నేనున్నాను, నా శరీరం ఉన్నది. ఈ రెండు సెపరేట్గా ఉన్నాయి. నా అవసరాలు వేరు, నా శరీర అవసరాలు వేరు అని వేరువేరుగా చూడగలగడం, ఈ రెండు కూడా సహస్తిత్వంలో ఉన్నాయి, కో ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి అనేది మనకు అర్థమైతే, నా అవసరాలు వేరే, నా శరీర అవసరాలు వేరే అని తెలిసినప్పుడు నా శరీర అవసరాల నుండి నేను సంతోషం పొందే ప్రయత్నం చేయను. ఎప్పుడైతే నా శరీర అవసరాల నుండి నేను సంతోషం పొందే ప్రయత్నం చేస్తానో అప్పుడు నా ఆరోగ్యం పాడవుతుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. సో నా అవసరాలు కంటిన్యూస్గా ఉన్నాయి, నా శరీర అవసరాలు అప్పుడప్పుడు కావాలి. ఇక్కడ డిఫరెన్షియేషన్ చెప్తున్నాను చూడండి. నా శరీర అవసరాలు ఏంటి? ఆహారం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, నిద్ర కావాలి, బట్టలు కావాలి, షెల్టర్ కావాలి. వీటన్నిటిని కూడా క్లాసిఫై చేస్తే శరీరానికి రక్షణ, పోషణ అండ్ సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి. రక్షణ కోసం బట్టలు, చెప్పులు, ఇల్లు ఇలాంటివి కావాలి. పోషణ కోసం ఆహారము, నీరు, గాలి ఇలాంటివి కావాలి. అండ్ సదుపయోగం చేసుకోవడానికి, ఇప్పుడు ఈ మైక్ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మాట వినబడదు. సో ఈ మైక్ అనేది నా గొంతుని నా శరీరాన్ని సదుపయోగం చేసుకోవడానికి ఒక మంచి టూల్ అనమాట. అలాగే మన కార్ కానీ, లేకపోతే పెన్ కానీ, కంప్యూటర్ కానీ, ఈ ఎల్ఈడి టీవీ కానీ, ఇవన్నీ కూడా మనకి సదుపయోగం చేసుకోవడానికి కొన్ని వస్తువులు. ఇవన్నీ మన శరీర అవసరాలు. మరి నా అవసరాలు ఏంటి? నా అవసరాలు వేరేగా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ నా అవసరాలు అనుకుంటున్నారు. నా అవసరాలు అనేవి ఇందాక చాలామంది చక్కగా చెప్పారు. రెస్పెక్ట్ కావాలి, ట్రస్ట్ కావాలి, లవ్ కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి, మమత కావాలి, వాత్సల్యం కావాలి, గౌరవం కావాలి, శ్రద్ధ కావాలి. ఇవన్నీ నా అవసరాలు. సంతోషం నా అవసరం. ఈ హ్యాపీనెస్ అనేది నా అవసరం. ఈ హ్యాపీనెస్ అనేది నా శరీర అవసరాల నుంచి వస్తుంది, నేను తినే ఆహారం నుంచి వస్తుంది, నేను కట్టుకునే బట్టల నుంచి వస్తుంది అని కన్ఫ్యూజ్ అవ్వడం వలన, ఆహారంలో ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయడం వలన ఆనందాన్ని ఇవ్వనటువంటి కేవలం ప్లెజర్ని మాత్రమే, ఎక్సైట్మెంట్ని మాత్రమే ఇచ్చేటువంటి ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. సో ఈ రెండు అవసరాలని మనము సెపరేట్గా అర్థం చేసుకోవాలి. రెండు అవసరాలని సెపరేట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ముందు అసలు నా శరీరానికి ఏంటి అవసరం అనేది తెలుసుకోవాలి. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కొంచెం మెమరీ పవర్ తక్కువగా ఉంటుందన్నమాట. అంటే గుర్తుపెట్టుకోలేదు, గబుక్కని పేర్లు గుర్తురావు. అయితే ఆయన ఒక మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, వర్క్షాప్కి వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు ఉండి వచ్చాడు. నేను వెళ్ళి కలిసాను అనమాట. ఎలా ఉంది మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే? అద్భుతంగా ఉన్నది, చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్స్ నేర్పించారు. ఆ టెక్నిక్స్ ద్వారా నేను ఏదైనా గుర్తుపెట్టుకోగలను అని చెప్పాడు అనమాట. అయితే నేను కూడా వెళ్తాను బాబాయ్, ఆ మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అని అడిగాను. అడిగితే ఆ మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు అవును, నేను ఆ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తు తెచ్చుకుంటాను, వాళ్ళు చెప్పిన టెక్నిక్స్ నేను అప్లై చేస్తాను, నాకు ఒక పువ్వు పేరు గుర్తు చేయి అన్నాడు. నేను చెప్పాను గులాబీ పువ్వు, మల్లె పువ్వు, మందార పువ్వు. కాదు, నీటిలో ఉండే పువ్వు, కమలం. ఇంకో పేరు చెప్పు, లోటస్. ఇంకో పేరు చెప్పు, పద్మం. ఎగ్జాక్ట్లీ పద్మం. పద్మావతి. మా పిన్నిని పిలుస్తున్నాడు. పద్మావతి. నేను వెళ్ళిన మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి? లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ వైఫ్ పేరు మర్చిపోయాడు. అలా మనం కూడా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోతున్నాం. మన అవసరాలు ఏంటి? నెక్స్ట్ స్లైడ్ అండి. మనం బతికి ఉండాలంటే మనకేం కావాలి? బేసిక్ నీడ్స్. అవి లేకపోతే మనం బతకలేం. ఆహారం కావాలి, గాలి కావాలి, అలాగే నీరు కావాలి, అలాగే నిద్ర కావాలి. ఇవి కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా? నెక్స్ట్ స్లైడ్. గాలి కావాలి. గాలి ఎంత కావాలి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎంత గాలి కావాలి మనిషికి? ఎంత ఏంటండి, బోళ్ళంత గాలి ఉంది కదా, బోళ్ళంత గాలి ఉంది. బట్ అంత గాలి, నీకు ఎంత కావాలో అంత గాలి తీసుకుంటున్నారా లేదా? తీసుకోలేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం కరోనా టైంలో గుర్తెచ్చుకోండి, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ పెట్టి నిమిషానికి 2 లీటర్లు 3 లీటర్లు అలా గాలిని పంపిస్తూ, అలా పంపించడం వల్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరిగిందా లేదా అని పల్స్ ఆక్సిమీటర్ చేతికి పెట్టుకుని చూసుకుని కరెక్ట్గా లెక్క పెట్టుకుని మరీ గాలి తీసుకున్నారు. అప్పుడు ఎందుకు? ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి కాబట్టి. ఊపిరితిత్తులు బాగానే ఉన్నప్పుడు సరిగ్గా గాలి తీసుకుంటున్నామా లేదా?
ఎంత గాలి అవసరమో అంత గాలి తీసుకుంటున్నామా లేదా? అలా తీసుకోకుంటే ఏమవుతుంది ఇది తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ స్లైడ్. నీరు ఎంత కావాలి? నేను వర్క్షాప్లో ఎక్కడ అడిగినా కూడా నీరు ఎంత కావాలంటే 2 లీటర్ల నుండి 12 లీటర్ల వరకు చెప్తారనమాట. సో ఎంత నీరు కావాలి అంటే జనరల్గా ఒక 5 నుంచి 6 లీటర్లు అండి, అలా, లేకపోతే వాళ్ళ శరీరాన్ని బట్టి అండి. వాళ్ళ శరీరాన్ని బట్టి కాదు, మీ శరీరానికి ఎంత నీరు కావాలి, మీ శరీరం గురించి మీకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ మీరు ఎంత నీరు తాగుతున్నారు, దానికి బేసిస్ ఏంటి, ఎట్లా డిసైడ్ చేశారు ఇంత నీరు కావాలని, ఎటువంటి నీరు తాగితే మీ శరీరానికి కావాల్సిన అన్ని మినరల్స్ అందుతాయి, ఇది మనకు తెలుసా తెలీదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఆహారం, ఎంత ఆహారం కావాలి, ఎన్ని గ్రాములు తినాలి, ఏం తినాలి, ఎన్ని న్యూట్రియంట్స్ ఉండాలి అందులో, దాన్ని ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎంత తినాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి నేర్పించి ఉండాల్సి ఉన్నది. నెక్స్ట్ స్లైడ్ అండి. అలాగే నిద్ర, ఎంతసేపు నిద్రపోవాలి, ఎట్లా నిద్రపోతే మన నిద్ర టైంలో మన శరీరంలో జరగాల్సినటువంటి రిజువనేషన్ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. సో ఈ కనబడుతున్నటువంటి ఈ టోటల్ థింగ్ ఒక నట్షల్లో మనం ఏదైతే హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అని ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి తయారు చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఇది మొత్తం నట్షల్ అంటే ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో నా గురించి నేను తెలుసుకోవడానికి సంబంధించినటువంటిది. ఆ బ్లూ పార్ట్ ఏదైతే ఉందో ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించడం. ఆ బ్లూ పార్ట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగానే ఉండడానికి ఏం చేయాలి. నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు శరీరంలో ఏ చిన్న తేడా వచ్చినా కూడా శరీరం నాకు చెప్పే ప్రయత్నం చేస్తుంది, కంటిన్యూస్గా సిగ్నల్స్ని పంపిస్తుంది, మనతో మాట్లాడుతుంది. ఈ పార్ట్లో ఈ ప్రాబ్లం వచ్చింది అని పెద్ద జబ్బు రావడానికి చాలా ముందే మనని వార్న్ చేస్తుంది, మనతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ శరీరం ఏ భాషలో చెప్తుంది మనకి? ఆ భాష మనకి ఎవరు నేర్పించారు? మన స్కూల్లో మనం నేర్చుకున్నామా? శరీరంతో కమ్యూనికేట్ చేయడం మనం నేర్చుకున్నామా? శరీరం ఏదైనా సిగ్నల్ ఇస్తే ఏంటి ఆ సిగ్నల్, దానికి ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది మనకి ఎవరు నేర్పించారు? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంతో కమ్యూనికేట్ చేసే ఆర్ట్ మనం తెలుసుకోవాలి. ఈ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ అవర్ ఓన్ బాడీ ఎందుకు అవసరము అంటే, అలా కమ్యూనికేట్ చేయడం వస్తే ఒక పెద్ద జబ్బు రావడానికి చాలా ముందే శరీరం మనకి సిగ్నల్ ఇచ్చేస్తుంది. అప్పుడు మనం ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆ పెద్ద జబ్బు రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం, మనం జాగరూకతతో ఉండగలిగితే, అవేర్నెస్లో ఉండగలిగితే. నెక్స్ట్ స్లైడ్. సో ఇందాక అనుకున్నాం శరీర అవసరాలు వేరు, నా అవసరాలు వేరు. శరీరం అనేది ఒక మెటీరియల్ యూనిట్, నేను ఒక యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వం. సో నాకు డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది. శరీరాన్ని చాలామంది అంటారు నా శరీరం యాక్సెప్ట్ చేయదండి, నా శరీరానికి పడదండి అని. అలా ఏం లేదండి, మీరు ఏది ఇస్తే అది తీసుకుంటుంది శరీరం. శరీరాన్ని మీరు లే అంటే లేస్తుంది, పరిగెట్టు అంటే పరిగెడుతుంది, పడిపో అంటే పడిపోతుంది, దూకే అంటే దూకేస్తుంది, గాలి ఆపు అంటే ఆపుతుంది, పీల్చుకో అంటే పీలుస్తుంది. శరీరానికి ఆప్షన్ లేదు. మీరు మంచి ఆహారాన్ని ఇస్తే తనని తాను స్ట్రెంగ్తన్ చేసుకుంటుంది, అన్హెల్తీ ఫుడ్ని ఇస్తే పాడైపోతుంది. సో శరీర అవసరాలని, నా అవసరాలని వేరువేరుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చక్కగా జస్ట్ ఇప్పుడే భోజనం అంతా అందరూ తిని వచ్చారు, మంచి పంచభక్ష పరిమాణాలు షడ్రసోపేతమైన భోజనాన్ని ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ అలా విసిరేశారు అనుకోండి, మీరు తింటారా? ఎందుకు తినరు? అక్కడ ఏంటి మిస్సింగ్? మీ శరీర అవసరం ఏంటి? ఆహారం. అది ఉంది కదా, ఎందుకు తినరు? ఏంటి మిస్ అవుతోంది? రెస్పెక్ట్ మిస్ అవుతోంది. ఆ రెస్పెక్ట్ అనేది ఎవరి అవసరము? నా అవసరం. నా అవసరాన్ని శరీర అవసరంతో తీర్చలేను. శరీర అవసరమే, నా అవసరమే. సో అట్లా కాకుండా బోల్డ్ అంత రెస్పెక్ట్ ఇచ్చాం, పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పాం, మిమ్మల్ని స్టేజ్ మీద తీసుకొచ్చి సన్మానం చేసి చాలా రెస్పెక్ట్ ఇచ్చాం, కానీ పొద్దున్న నుంచి రాత్రి దాకా భోజనం పెట్టలేదు. అప్పుడు కూడా ఇబ్బందే. ఎందుకు? నా అవసరం తీరింది కానీ శరీర అవసరం తీరలే. దేని అవసరం దాందే. రెండింటినీ సెపరేట్గా ఐడెంటిఫై చేయాలి, సెపరేట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంచి భోజనం పెట్టి మీకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చాం పొద్దు నుంచి సాయంత్రం దాకా. సాయంకాలం మీరు వెళ్ళిపోయేటప్పుడు, మీరు వెళ్ళిపోయారు అనుకుని నేను పొరపాటున ఈ చేతిలో మైక్ ఉంది, మైక్ ఆన్లో ఉందని తెలియకుండా ఇప్పుడు దాకా జిడ్డుగాళ్ళు తగిలారు, పొద్దు నుంచి వాళ్ళతో పడలేకపోతున్నానని ఎవరికో చెప్పాను, అది మీరు విన్నారు, మీ చెవిలో పడింది. అప్పుడు ఏమవుతుంది?
పొద్దునుంచి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, పొద్దునుంచి పెట్టిన ఫుడ్ కానీ అంతా మర్చిపోయి ఆ లాస్ట్ మాట మాత్రమే గుర్తొస్తుంది. అంటే ఏంటి? శరీర అవసరాలు అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి భోజనం పెడితే సరిపోతుంది. కానీ రెస్పెక్ట్ అనేది, ట్రస్ట్ అనేది, విశ్వాసం అనేది, ఇవేవైతే ఉన్నాయో, ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో, నా అవసరాలు, అవి కంటిన్యూస్గా కావాలి. సో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నా అవసరాల నుంచి నేను సంతృప్తి పొందుతాను, శరీర అవసరాల నుండి శరీరానికి కావాల్సిన రక్షణ, పోషణ అండ్ సదుపయోగం జరుగుతుంది. శరీర అవసరాల నుండి నేను ఎప్పుడైతే ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తానో, ఆహారం నుంచి ఆనందం పొందాలి, బట్టల నుంచి ఆనందం పొందాలి, మంచి ఇల్లు కట్టుకుని ఆనందం పొందాలి, పెద్ద కారు ఉంటే ఆనందంగా ఉంటుంది. ఈ హ్యాపీనెస్ని ఈ ఫిజికల్ వస్తువులకి ఎప్పుడైతే అట్రిబ్యూట్ చేస్తామో అప్పుడు జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ ఈ అండర్స్టాండింగ్ పార్ట్, ఎల్లో పార్ట్లోని మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇందాక ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి 6 నెలలకి అన్ని టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం గమనించుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదో తెలిసిపోతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా ఎలా తెలుస్తుంది? నాలో ఎల్లప్పుడూ సంతోషము, సమృద్ధి, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ ఉంటే, నేను ఆనందంగా ఉంటే, నేను సమృద్ధిలో ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు. నాలో సంతోషం లేదు, డిస్టర్బెన్స్ ఉన్నది, నాలో ప్రాస్పరిటీ కూడా లేదు. ప్రాస్పరిటీ అంటే ఏంటి? నా దగ్గర నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, డబ్బు కానీ ఇంకా వేరే బట్టలు కానీ ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఉన్నాయనే భావన ఉంటే అది ప్రాస్పరిటీ. అది లేదు, ఎంత కోట్లు బ్యాంకులో ఉన్నా కూడా ఇంకా ఇంకా కావాలి అంటే దారిద్ర్య భావన. దారిద్ర్య భావనలో ఉంటే మనం ఆరోగ్యంగా లేనట్టు. అలాగే నాలో సెల్ఫ్ రెగ్యులేషన్, నేను ఏది చేయాలి అనుకుంటే, పొద్దున్నే లేవాలి అనుకుంటే లేవగలగడం, ఇది తినకూడదు అనుకుంటే తినకుండా ఉండగలగడం, తొందరగా పడుకోవాలి అంటే పడుకోగలగడం, ఇది సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోతే నేను ఆరోగ్యంగా లేనట్టు. నాలో కోఎగ్జిస్టెన్స్ లేకపోతే, నా శరీరాన్ని నేను జాగ్రత్తగా చూసుకునే కోఎగ్జిస్టెన్స్, నా కుటుంబ సభ్యులతో, నా సమాజంతో, నా ప్రకృతితో నేను కలిసి మమేకమై బతకలేని స్థితిలో ఉంటే నేను ఆరోగ్యంగా లేనట్టు. ఇదంతా నా ఆరోగ్యానికి సంబంధించింది. నా శరీర ఆరోగ్యం బాగుందా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది? దానికి నా శరీరంలో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్ ఫంక్షనింగ్ చాలా బాగున్నది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ బాగా పనిచేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. మన డైజెషన్ సరిగ్గా ఉందనుకోండి, తిన్న తర్వాత కొంతసేపటికి, ఇప్పుడు మీరు తిన్న తర్వాత కొంతసేపు అయింది, ఇప్పుడు తిన్నాక మనకి చాలా తేలికగా అనిపిస్తోంది, కొంతసేపు అయిన తర్వాత శక్తి వచ్చినట్టు అనిపిస్తోంది, ఎనర్జెటిక్గా అనిపిస్తోంది అనుకోండి, మీ డైజెషన్ బాగున్నట్టు. అలా కాకుండా నెక్స్ట్ స్లైడ్ అండి. అలా కాకుండా తిన్న కొద్దిసేపటికి కడుపంతా బ్లోట్ అయిపోయి, శరీరం అంతా చాలా బరువు అయిపోయి, డల్గా అయిపోయి, మనసంతా డల్గా అయిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నది అంటే మీ అరుగుదల సరిగ్గా లేదు అని అర్థం అన్నమాట. ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. మన శ్వాస ఎలా ఉంది, మన ఆకలి ఎలా ఉంది, దప్పిక ఎలా ఉంది, మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వీక్నెస్ ఎంత ఉంది, మన బాడీలో జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయా, రిజిడ్గా ఉన్నాయా, ఫిజికల్ స్ట్రెయిన్ని తట్టుకునే శక్తి ఉందా లేదా, అలాగే టెంపరేచర్లో, వాతావరణంలో మార్పుల్ని తట్టుకోగలుగుతున్నామా లేదా, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మనల్ని మనం గమనించుకోవాలి. అలా శరీరాన్ని గమనించాలి. నెక్స్ట్ స్లైడ్. అలాగే మనల్ని మనం గమనించుకోవాలి. మనలో ఎంత ఎంతూజియాజం ఉంది, బద్ధకంగా ఉన్నామా, స్ట్రెస్తో ఎలా రియాక్ట్ అవుతున్నాము, సమస్యలు వస్తే ఎదుర్కొంటున్నామా, పారిపోతున్నామా, మనలో ఈ సమృద్ధి అనే భావన ఉందా, దారిద్ర్యం అనే భావన ఉందా, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు భయం ఉందా, విశ్వాసం ఉందా, సుపీరియారిటీ ఫీలింగ్ ఉందా, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉందా, లేక సమానత్వం ఉందా, అందరితో మంచి రిలేషన్షిప్ ఉందా, అప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నట్టు. నెక్స్ట్ స్లైడ్ అండి. ఇందాక చెప్పాను కదా, ఆకలి చక్కగా ఎప్పుడు టైంకి ఆకలిస్తోంది, ఇలా పడుకోగానే 10 సెకండ్లో నిద్రపోతున్నాను, ఇలా అలారం మోగగానే 10 సెకండ్లో మంచం నుంచి జంప్ చేసి పైకి లేవగలుగుతున్నాను. అలాగే నా శరీరంలో ఉన్నటువంటి అన్ని సెన్స్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తున్నాయి. శరీరం నుంచి చెడు బయటికి పోతోంది, మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా, చెమట ద్వారా అన్ని టాక్సిన్స్ని శరీరం ఈజీగా బయటికి పంపించుకోగలుగుతోంది. ఈ రోజున చెమట చిందించడం, చెమట పట్టడం అంటే ఒక టాబూ అయిపోయింది. ఒకప్పుడు చెమట చిందించడం అంటే చాలా గొప్ప అన్నమాట. ఎందుకంటే బాడీలో చాలా టాక్సిన్స్ ఉన్నాయనుకోండి, చెమట ద్వారా బాడీ మనకి చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఒక దుర్వాసన వస్తుంది. అంటే ఏంటి అర్థం? ఆల్రెడీ చాలా టాక్సిన్స్ ఉన్నాయి, ఇంకా టాక్సిన్స్ నింపేస్తున్నావు, ఇంకా చాలు, ఆపు అని శరీరం మనకు చెప్తుంటే అది మనం విని అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాము? ఆ చెమట కంపు కొడుతుందని చెప్పి డియోడ్రెంట్స్ ఇదివరకు పైన బట్టల మీద వేసుకునేవారు, ఇప్పుడు బట్టలు విప్పి లోపల స్కిన్ పైన డైరెక్ట్గా వేసుకుంటే ఆ చెమట గ్రంథులు ఏవైతే ఉన్నాయో, స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి సీల్ చేసేసి లోపల నుంచి శరీరం ఆ టాక్సిన్స్ని బయటకు పంపించే అవకాశం లేకుండా, శరీరం మనకి చెప్పే అవకాశం లేకుండా నోరు నొక్కేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అనారోగ్యం రాకపోతే ఇంకేమొస్తుంది? అలాగే మన మజిల్స్, బోన్స్, ఫ్యాట్ టిష్యూ ఇవన్నీ కూడా వాటి రేషియో సడన్గా లావ్ అయిపోకుండా, సడన్గా సన్నం అయిపోకుండా
బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలుగుతుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. నెక్స్ట్ స్లైడ్. అలాగే మన చర్మం సడన్గా నల్లగా అయిపోయింది, సడన్గా పాలిపోయింది, సడన్గా ఆయిలీగా అయిపోయింది, సడన్గా డ్రైగా అయిపోయింది, చల్లగా అయిపోయింది, వేడిగా అయిపోయింది, ఇలా చర్మం కావచ్చు, గోల్డ్ కావచ్చు, కంటి లోపల కణుగుడ్డు, ఇవన్నీ కూడా మనకి ఎన్నో విషయాలు చెప్తాయి. మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనకి జస్ట్ ఒక ఎక్స్రే స్కాన్ తీసినట్టుగా చూపిస్తాయి అన్నమాట, కంటికి కట్టినట్టు చూపిస్తాయి. కానీ మనం చూడగలుగుతున్నామా? మన స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎవరైనా తుమ్మారు, ఎవరికైనా జ్వరం వచ్చింది, వెంటనే మనకు అంటుకుంటుంది అనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్నట్టు. ఒక 10 మంది ప్రాబ్లంలో ఉన్న వాళ్ళ మధ్యలో మనం ఉన్నా కూడా మనకి ఏది అంటుకోవట్లేదు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. అలాగే ఎంత శారీరక శ్రమ చేసినా, కొంచెం దూరం నడిచాము, ఏదో వ్యవసాయం పనులు ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసాము, ఇల్లు మారుతుంటే సామాన్లు సర్దాము, వెంటనే మన శరీరము చేతులు ఎత్తేసింది అంటే మన శరీరం చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు అర్థం. ఎప్పుడు ఏ పని చేయకుండా అలా కంఫర్టబుల్గా ఉంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. పని చేయగానే శరీరం ఇబ్బంది పడుతోంది అంటే ఆరోగ్యంగా లేనట్టు అర్థం. మన ఫోకస్ ఏదైనా ఒక పని మొదలెట్టినప్పుడు ఆ పనిపైనే మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి పని చేయగలుగుతున్నామా, లేదా మనసు ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడుతూ ఉన్నదా? అలా పరిగెడుతూ ఉందంటే మనం ఆరోగ్యంగా లేనట్టు. అలాగే మనలో శాంతి సంతృప్తి ఉన్నదా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతున్నామా? అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. అలాగే అందరితోటి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి సత్సంబంధాలు కలిగి ఉన్నామా? ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో ఉన్నటువంటి సంబంధాలు మన చుట్టుపక్కల ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. నెక్స్ట్ స్లైడ్ అండి. సో దీనికి ఒక చిన్న క్వశ్చనేర్ తయారు చేసాం, హెల్త్ అసెస్మెంట్ క్వశ్చనేర్ అని. ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్పాలి. అలా సమాధానం చెప్తే మీ హెల్త్ని మీరు అసెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ అండ్ నెక్స్ట్ స్లైడ్. సో మొత్తం ఈ 25 క్వశ్చన్లు. నెక్స్ట్ స్లైడ్. ఈ స్కోర్ని బట్టి మీరు ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నారో మీరే తెలుసుకోవచ్చు. ఏ స్కాన్లు, ఎక్స్రేలు అవసరం లేకుండా సింపుల్గా మీ శారీరక స్వాస్థ్యం అండ్ మానసిక స్వాస్థ్యాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. అండ్ ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి? అగైన్ స్పిరిచువల్ హెల్త్ అన్నారు. అసలు ఎందుకు నేను పుట్టాను, ఏ పర్పస్తో భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడు అన్నారు తెలుసుకుని ఆ మార్గంలో వెళ్ళడానికి ఆరోగ్యం కావాలి. అద్భుతమైన టూల్గా ఈ శరీరం పనిచేయాలి. కానీ ఈ శరీర తాలూకు అవసరాల నుంచి ఆనందం పొందడానికి ఎప్పుడైతే ఈ టూల్గా వాడుకుంటామో అప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. నెక్స్ట్ స్లైడ్ అండి. ఇప్పుడు మనము కొంత ఈ అప్లికేషన్ పార్ట్లోకి వెళ్దామండి. ఈ బ్లూ పార్ట్లోకి, కీపింగ్ ద బాడీ అండ్ సెల్ఫ్ ఇన్ హార్మనీ, అంటే శరీరాన్ని నన్ను హార్మనీలో బ్యాలెన్స్లో ఉంచుకోవడానికి ఏం చేయాలి? అందులో నర్చరింగ్ ద బాడీ, ప్రొటెక్టింగ్ ద బాడీ, శరీరాన్ని కావాల్సినంత పోషణ ఇవ్వడం, రక్షణ ఇవ్వడం. నర్చరింగ్లో మళ్ళీ ఇంటేక్ తీసుకోవడం, ఆహారాన్ని తీసుకోవాలి కదా. ఇంటేక్లో ఏమేమి తీసుకుంటాం? నెక్స్ట్ స్లైడ్ అండి. ఆహారం తీసుకుంటున్నాము, నీరు తీసుకుంటున్నాము, గాలి తీసుకుంటున్నాము, అలాగే సన్లైట్ తీసుకుంటున్నాము. సో ఆహారంలో ఎటువంటి ఆహారం, ఎట్లాంటి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, దాన్ని ఎట్లా సంస్కరించుకోవాలి, ఎట్లా వండుకోవాలి, ఎట్లా కన్జ్యూమ్ చేయాలి, ఎట్లా తినాలి, ఆ క్వాలిటీలో కూడా అన్ని న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తీసుకున్న ఆహారం సులువుగా అరిగిపోవాలి, అరిగిపోయిన తర్వాత మిగిలిన చెత్త ఈజీగా బయటకు వచ్చేసేయాలి. అండ్ శరీరానికి పడేటువంటి కంపాటబుల్గా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ అండి. సో జనరలీ మనకి ఇంత ఫ్యాట్ కావాలి, ఇంత ప్రోటీన్స్ కావాలి, ఇన్ని కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇన్ని వైటమిన్స్ కావాలి, ఇన్ని మినరల్స్ కావాలి, ఇన్ని మైక్రోన్యూట్రియంట్స్ కావాలి అని డాక్టర్లు చెప్తారు. మరి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది? మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషక పదార్థాలు ఉన్నాయా లేదా అని తెలియాలి అంటే మన చుట్టుపక్కల పెరుగుతున్నటువంటి అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల పప్పు దినుసులు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పళ్ళు అన్నీ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే కనుక మనకు కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు మనకు అందుతాయి. బట్ ఏదో ఒకటే ధాన్యం, నేను రోజు పొద్దున్నే ఓట్స్ తింటానండి అంటారు. రోజు పొద్దున్నే ఒకటే ధాన్యం ఎందుకు తినాలి? ఇంకా రకరకాలు తినండి. ఎన్ని రకాలు దొరికితే, ఎన్ని రకాలు పండితే అన్ని రకాలు తినడం ప్రయత్నించి, అన్ని రకాల సమతుల్యతతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే కావలసిన అన్ని పోషక పదార్థాలు మనకు అందుతాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటిని పండించడానికి ఏవైతే పురుగు మందులు, ఎరువులు వేస్తున్నారో వాటి వల్ల భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే అలాంటి మంచి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించే, పండించే రైతులు మీకెంతమంది తెలుసు? నాకు ఎమ్మెల్యే తెలుసు, కలెక్టర్ గారు తెలుసు, లేకపోతే వార్డు మెంబర్ తెలుసు అని చాలామంది చెప్తారు. అమృతతుల్యమైనటువంటి ఆర్గానిక్ ఆహారాన్ని పండించి మీకు అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారనుకోండి, మీ అంత భాగ్యవంతులు ఇంకెవరు లేరు. మీ బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాయి,
కానీ మీరు కెమికల్ ఫార్మింగ్తో పండించిన ఆహారాన్ని మీ పిల్లలకి పెడుతున్నారు అనుకోండి, మీరు దురదృష్టవంతులు, ఎంత డబ్బులున్నా వేస్ట్. సో అలాంటి రైతులు ఉన్నారు. ఆ రైతులు ప్రతి జిల్లాలోని కష్టపడి పండిస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించాలి మనం. వాళ్ళతో కాంటాక్ట్, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఆ ప్రొడ్యూసర్ని కన్స్యూమర్ని కలపలేకపోతే ఇంక టెక్నాలజీ ఎందుకు? సేవ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నదండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి జిల్లాలోని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతుల యొక్క లిస్ట్ ఉన్నది. ఆ లిస్టు అందరికీ అవైలబుల్గా ఉన్నది. మీరున్నటువంటి జిల్లాలో చుట్టుపక్కల ఎవరున్నారు రైతులు, వాళ్ళకి ఫోన్ చేయండి. వీలైతే ఎప్పుడన్నా వీకెండ్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోండి. వాళ్ళు ఏం పండిస్తున్నారో అడిగి తెలుసుకోండి. వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే చేయండి. నీకేం పర్వాలేదు, నువ్వు పండించు, నేను ఉన్నానని ధైర్యం చెప్పండి. ఆ అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముండదు. మీరు ఆహారాన్ని, మంచి ఆహారాన్ని మీ పిల్లలకి ఇవ్వగలిగితే మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇచ్చినట్టే. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ స్లైడ్. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ పప్పు దినుసులు ఉంటాయి కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది, చాలా అవసరం శరీరానికి. కానీ హై ప్రోటీన్ ఉండడం వల్ల చాలా హెవీగా ఉంటుంది. దాన్ని అరిగించుకోవడానికి మనం స్పైసెస్ని యాడ్ చేస్తాం. ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఔషధ ద్రవ్యాలు. మిగిలినవన్నీ ఆహార ద్రవ్యాలే, పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు, ఇవన్నీ ఆహార ద్రవ్యాలే. కానీ ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో ఇవి ఔషధ ద్రవ్యాలు అనమాట. మన ఫుడ్ తాలూకా బయో అవైలబిలిటీని పెంచి తీసుకున్న ఆహారం ప్రతి కణంలోకి చక్కగా అబ్జార్బ్ అవ్వడానికి అండ్ అందులోంచి కావలసినంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేసి ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసేటువంటి స్పైసెస్ని మనం ఆహారంలాగా ఎక్కువగా వాడేస్తే రకరకాల జబ్బులు తెచ్చుకుంటాం. సో మితంగా వాడుకుంటే అది ఔషధంలాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఓవర్గా వాడితే అవే జబ్బులు కలిగజేస్తుంది అనమాట. అందువల్ల చాలా జుడిషియస్ యూజ్ ఆఫ్ స్పైసెస్ చాలా అవసరం. నెక్స్ట్ స్లైడ్ అండి. అలాగే పాల గురించి చాలా కన్ఫ్యూజన్ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, అందరూ కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు. దాంట్లో ఎంత రీసెర్చ్ ఉన్నది, ఎంత ఫ్యాక్ట్ ఉన్నది అనేది మనకు తెలియదు. సో పాలు తాగితే దాన్ని అరిగించుకోవడానికి కావలసినటువంటి ఎంజైమ్ మన శరీరంలో లేదు, అందువల్ల పాలు తాగవద్దు అని కొంతమంది చెప్తున్నారు. అసలు పాలు మంచిది కాదు శరీరానికి అని కొంతమంది చెప్తున్నారు. కానీ మన పరంపరలో, మన భారతీయ సంస్కృతిలో పాలు తాగడం అనేది శ్రీకృష్ణుడి దగ్గర నుండి అందరూ కూడా పాలని ఎంతో చక్కగా వాడారు. పాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎముకలకి బలం వస్తుంది. ఆ పాల పదార్థాలు, వెన్న, నెయ్యి వల్ల జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, బ్రెయిన్కి మంచి న్యూట్రిషన్ అందుతుంది. ఇదంతా కూడా అవసరమని ఆయుర్వేదం చెప్తోంది, మన సంస్కృతి చెప్తోంది. మరి పాలు తాగవద్దని ఎందుకు అంటున్నారంటే, ఈ పాలను తయారు చేయడానికి ఆ ఆవులకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, గేదెలకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి విపరీతంగా పాలు ప్రొడ్యూస్ చేయడానికి రకరకాల హానికరమైనటువంటి ఇంజెక్షన్స్ వేస్తే ఆ హార్మోన్స్ పాల ద్వారా మన శరీరంలో చేరి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలగజేస్తున్నాయి. కాబట్టి పాలు వద్దు. కానీ మంచి ఇండియన్ కౌస్ అండ్ ఇండియన్ బఫెలోస్ని పెంచేటువంటి పాలేరెవరన్నా మీకు తెలుసా? ఒక మంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా ఇంట్లోనే ఆవులు పెంచుకుంటున్న వాళ్ళ దగ్గర సర్ప్లస్ పాలు ఉంటే, అలాంటి ఫ్రెండ్స్ మీకుంటే వాళ్ళు కనుక మీకు ఆ పాలు ఇస్తే అమృతం, అది కళ్ళకు అద్దుకుని తీసుకోండి. ఆయుర్వేదంలో క్షీరపాన చికిత్స అని చెప్తారు. 48 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే ఆహారంగా ఇస్తాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ పాలు, మధ్యాహ్నం లంచ్ పాలు, రాత్రి డిన్నర్ పాలు, మధ్యలో ఆకలిస్తే స్నాక్స్ కూడా పాలే. అలా పాలు మాత్రమే ఇచ్చి భయంకరమైనటువంటి జబ్బులు, విపరీతంగా అరిగిపోయి కుళ్ళిపోయిన ఎముకల్ని మళ్ళీ కొత్తగా రీజనరేట్ చేయడానికి, ఎవాస్కులర్ నెక్రోసిస్ లాంటి భయంకరమైన జబ్బుల్ని తగ్గించడానికి ఇది చికిత్సగా పనిచేస్తుంది. నేను కొన్ని వందల మంది పేషెంట్లకి పాల చికిత్స చేయించాను. నేను పర్సనల్గా 70 రోజుల పాటు ఓన్లీ పాలు మాత్రమే తాగి ఉన్నాను. నిజంగా పాలను అరిగించుకునే ఎంజైమ్ లేకపోతే 70 రోజులు మనిషి ఉండగలడా పాలతోటి? సో పాలు ఖచ్చితంగా మనకి అవసరము, పాల పదార్థాలు అవసరము. కానీ ఆ పాల సోర్స్ తెలియాలి. ఎలాగైతే ఆ కూరగాయలు, ధాన్యాలు పండిస్తున్నటువంటి రైతు మీకు మిత్రుడై ఉండాలో, అలా పాలను కూడా ఉత్పత్తి చేసేవాడు మీకు తెలిసి ఉండాలి. అప్పుడు చక్కటి అమృతతుల్యమైనటువంటి పాల పదార్థాలు, పాలు మీకు అందుతాయి. నెక్స్ట్ స్లైడ్ అండి. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇది తినాలా వద్దా అనేది మనం పక్కన పెడితే, దీని గురించి మనం ఓన్లీ సైంటిఫిక్గా ఆలోచిద్దాం. కొన్ని 10 సంవత్సరాల పాటు ఒక పెద్ద స్టడీ జరిగిందండి. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు అందరూ కలిసి
స్టడీ చేసి ఆ స్టడీలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తే అది ఎంత మెటీరియల్ అయిందంటే అదంతా కలిపి ఒక బుక్ అయింది. ఆ బుక్ పేరు ద చైనా స్టడీ. ఈ ద చైనా స్టడీ అనే పెద్ద పుస్తకంలో ఈ శాస్త్రజ్ఞులందరూ తేల్చెప్పింది ఏంటంటే, ఎవరైతే శాకాహారం తింటారో వారికి భయంకరమైన జబ్బులు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూటబుల్ టు ఈట్ వెజిటబుల్. ఈ శాకాహారం తినడానికి మన శరీరం తయారవ్వబడింది. మన ఇంటెస్టైన్స్ చాలా పొడుగ్గా ఉంటాయి. పళ్ళు తింటే తిన్న పళ్ళు 6 గంటల్లో బయటకు వచ్చేస్తాయి. శాకాహారం తింటే మ్యాక్సిమం 12 గంటల నుండి 18 గంటల్లో బయటకు వచ్చేస్తుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే 48 నుండి 72 గంటలు పడుతుంది లోపల తీసుకున్న తర్వాత బయటకు రావడానికి. అంతసేపు శరీరంలో ఉండి కుళ్ళి ఫర్మెంటేషన్ అయ్యి అందులోంచి టాక్సిక్ గ్యాసెస్ వచ్చి టాక్సిన్స్ తయారవుతాయి అన్నమాట మన జీర్ణశక్తి సరిగ్గా లేకపోతే. అందువల్ల కేవలం సైన్స్ చెప్పేది ఏంటి అంటే హ్యూమన్ బాడీకి ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంత సూటబుల్ కాదు అని చాలా పెద్ద స్టడీ జరిగిందండి. మీరు ఎవరైనా చైనా స్టడీ అని కొడితే ఒక పెద్ద బుక్ వస్తుంది, బుక్ చదవచ్చు, లేదా దానికి సంబంధించిన ఎక్సర్ట్స్ అన్నీ కూడా మీకు పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అన్నీ కూడా చదవచ్చు అనమాట. ఎంత రీసెర్చ్ జరిగింది, కొన్ని లక్షల మంది మీద రీసెర్చ్ చేసి తేల్చి చెప్పింది అనమాట. ఇది సైన్స్ చెప్తోంది. నెక్స్ట్ స్లైడ్ ఉంచండి, ఈ స్లైడ్ ఉంచండి. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, అంటే నేచర్కి దగ్గరగా అలా అందుకుని జీవముతో ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు సమస్యలు వస్తున్నాయి. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశాను. అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద కార్డియోవాస్కులర్ సర్జన్, ఆయన భారతీయుడు కానీ చాలా వరల్డ్ రినౌండ్ కార్డియోవాస్కులర్ సర్జన్. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఒక స్టడీ కోట్ చేస్తూ వెజిటబుల్ సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్ వాడడం వల్లే గుండె జబ్బులన్నీ వస్తున్నాయని చెప్పాడు. అంటే ఈ శనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వీటి నుంచి వాడే ఆయిల్స్ వల్ల ఈ హార్ట్లో ఎథెరోస్క్లెరోసిస్ వచ్చి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అని రీసెర్చ్ చెప్తోందని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మనం వేల సంవత్సరాల నుంచి అదే ఆయిల్స్ వాడుతున్నాం, మనకేం కాలేదు, ఎప్పుడు ఇందుకు అలా అవుతోంది అని. సో వాళ్ళు రీసెర్చ్ చేసిన ఆయిల్ ఏంటి అంటే ఫ్యాక్టరీలో తయారయ్యే ఆయిల్. ఫ్యాక్టరీలో ఆయిల్ని ఎట్లా తయారు చేస్తున్నారో మీకు తెలుసా అండి? ఆయిల్ని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ఆ సీడ్స్ నుంచి ఆఖరి చివరి బొట్టు వరకు లాగేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో విపరీతంగా వేడి చేసి అలా వచ్చినటువంటి ఆయిల్ నల్లగా చాలా దుర్గంధంతో ఉంటుందన్నమాట. అలాంటి ఆయిల్ ఎవరు కొనరు. అందువల్ల ఏం చేస్తున్నారు, అలా నల్లగా ఉండే ఆయిల్ని గోల్డెన్ ఎల్లో కలర్లో మార్చడానికి కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు. అలాగే దుర్గంధంతో నిండినటువంటి ఆయిల్ని ఏ వాసన లేకుండా చేయడానికి వేరే కెమికల్స్ వాడుతున్నారు. ఇలా తయారైన ఆయిల్ పాడైపోకుండా ఉండడానికి ఇంకొన్ని కెమికల్స్ వాడుతున్నారు. ఇన్ని కెమికల్స్ని వేసి భయంకరంగా కనబడుతున్న ఆయిల్ని అందంగా కనబడేలా చేయడం కోసం ఇన్ని కెమికల్స్ వేసి తయారు చేసిన ఆయిల్ని ప్యాకెట్లో కొనుక్కుని దాంతో మనం చక్కగా వండుకొని తింటున్నాం. సో అందువలననే ఆ రీసెర్చ్లో ఆ సీడ్ ఆయిల్స్ నుంచి వచ్చినటువంటి ఆయిల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. సో మరి దాని సొల్యూషన్ ఏంటి? సో ట్రెడిషనల్గా మనం ఎట్లా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం, చెక్క గానుగలో ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. ఆ చెక్క గానుగలో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ కనుక మనం వాడితే ఈ సమస్యలు ఏవి రావు. ఎంత ఆయిల్ వాడినా ఏం కాదు. ఆయిల్ అనేది విలన్ కాదు. ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అండ్ దాన్ని ఎట్లా వాడుతున్నాం. విపరీతంగా ఫ్రై చేసేసి హీట్ చేసేసి ఆ స్మోక్ వచ్చిందనుకోండి, పొగొచ్చేంత ఓవర్గా హీట్ చేశారంటే ఖచ్చితంగా అందులో టాక్సిన్స్ తయారవుతాయి అన్నమాట. అలాగే ఆయిల్ ఒక్కటే కాదు ప్రాసెస్ అవుతున్నది. మీరు బియ్యం తీసుకోండి, ఓవర్గా పాలిష్ చేస్తున్నారు. పంచదార, ఒక్కరోజు కనుక మీరు పంచదార ఫ్యాక్టరీలో పంచదార ఎట్లా తయారవుతుందో చూసారంటే జీవితంలో మళ్ళీ పంచదార కొనరు. అంత భయంకరమైన ప్రాసెస్ ద్వారా పంచదారను తయారు చేస్తున్నారు. సో పంచదార బదులు పటిక బెల్లం కానీ బెల్లం కానీ వాడడం. అండ్ ఉప్పు అండి, ఉప్పు, ఆ ఫ్రీ ఫ్లోయింగ్ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేయడం కోసం అగైన్ చాలా కెమికల్స్. ఇవన్నీ కూడా ఓవర్గా ప్రాసెస్ చేసినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదండి. ఆయిల్ కానీ, పంచదార కానీ, ఉప్పు కానీ, బియ్యం కానీ, ఇవన్నీ కూడా ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ మనం తినడం వల్ల మనం ఇన్ని రకాల జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం. న్యాచురల్గా చక్కగా ఎక్కువ పాలిష్ పెట్టిన బియ్యం తెచ్చుకోవడము, సైంధవ లవణము, లేదా ఇదివరకు వాడినట్టు సముద్రం ఉప్పు, కళ్ళుప్పు డైరెక్ట్గా సముద్రం నుంచి వచ్చినది, అటువంటిది ఓవర్గా ప్రాసెస్ చేయనటువంటిది, అటువంటిది తీసుకోవాలి. ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా ఏ పురుగు మందులు లేనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఏమవుతుందంటే ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజున అన్నీ కూడా నిల్వ ఉంచడానికి బోల్డెన్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, చపాతీ కూడా రెడీమేడ్ చపాతీ దొరుకుతోంది.
అందరికి తెలుసు కదండి. ఆ చపాతీని జస్ట్ వేడి చేసుకుని తినడమే. మీరు ఆ రెడీమేడ్ చపాతీని తీసుకెళ్ళి బయట ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టి 3 రోజులు వదిలేసేయండి, ఏం కాదు, అది అలాగే ఉంటుంది. మీరు ఇంట్లో తయారు చేసిన చపాతీ ఒక్క రోజులో పాడైపోతుందా? ఎందుకు ఈ చపాతీ పాడవట్లేదు? పాడవడం అంటే ఏంటి? సూక్ష్మ క్రిములు వచ్చి తింటుంటే అది పాడవుతుంది. ఈ సూక్ష్మ క్రిములు కూడా ఆ చపాతీని తినడానికి భయపడుతున్నాయి. తింటే చచ్చిపోతామని చెప్పి చాలా విజ్ఞతతో అవి తినకుండా ఉంటున్నాయి, మనం తింటున్నాం. సో అట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ని తినకుండా అంటే చూడండి, ఇందులో ప్రిజర్వేటివ్స్ మాత్రమే కాదు, ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అని చెప్పి టేస్ట్ బడ్స్ని ఓవర్గా స్టిమ్యులేట్ చేసే కొన్ని కెమికల్స్ని వాడతారనమాట. టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇదివరకు షెఫ్స్ వాడేవారు, ఇప్పుడు అలాంటివి కొన్ని వందల రకాల కెమికల్స్ని కంపెనీల వాళ్ళు తయారు చేస్తున్నారు. ఏ కెమికల్స్ని కలిపితే నేను తయారు చేసిన చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ మళ్ళీ అవే ఎడిక్ట్ అయిపోయేలాగా ఉండాలో అటువంటి కెమికల్స్ నువ్వు తయారు చేయ, నీకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తా అని చెప్పి రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద. అటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ బడ్స్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోవడం వల్ల అవే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంట్లో వండినటువంటి మంచి ఆహారం గడ్డిలాగా అనిపిస్తుంది, అది తినబుద్ధి లేదు. స్విచ్ నొక్కి వెంటనే తెప్పించుకోవాలి, ఇన్స్టెంట్గా. కొంచెం మూడ్ డిస్టర్బ్డ్గా ఉంటే, టెన్షన్లో ఉంటే, బాధలో ఉంటే వెంటనే ఆ అన్హెల్తీ ఫుడ్ తినాలనిపిస్తుంది. అటువంటి ఫుడ్ తినడం వల్ల మనం కొని తెచ్చుకుంటున్నాం జబ్బుల్ని. నెక్స్ట్ స్లైడ్ అండి. జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు, లక్కీగా చాలా మటుకు ఈ విత్తనాలను బ్యాన్ చేశారు. బట్ స్టిల్ కొన్ని హైబ్రిడ్ విత్తనాలు ఇవన్నీ ఇదివరకు రైతులు ఏం చేసేవారంటే వాళ్ళు పండించిన దాంట్లోనే కొన్ని పక్కన పెట్టుకుని విత్తనాలని జాగ్రత్తగా పెట్టుకుని వాటితో మళ్ళీ పండించేవారు అనమాట. ఏ విధమైనటువంటి హైబ్రిడ్ మోడిఫికేషన్స్ లేకుండా. అలాంటి రైతులు మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. సీడ్ బ్యాంక్స్ని చాలామంది తయారు చేస్తున్నారు. రైతులకు లోన్ ఇస్తున్నారు. 1 కిలో విత్తనాలు లోన్ ఇస్తే మళ్ళీ పంట వచ్చిన తర్వాత 2 కిలోలు తిరిగి ఇవ్వాలి రైతు. అట్లా చేస్తున్నటువంటి మంచి మహాత్ములు ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళని గుర్తించాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళని పట్టుకోవాలి. అలాంటి రైతులు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఈ సీడ్ బ్యాంక్స్ని కనెక్ట్ చేయాలి. ఆ పని మనం చేయాలి, ఇది మన బాధ్యత సమాజంలో. నెక్స్ట్ స్లైడ్ అండి. ఇది ఇందాక చెప్పిన ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ స్లైడ్. ఈ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ తింటూ ఉంటే కలిపినటువంటి చిప్సే కాదు, ఈ రోజున ఈవెన్ మనం బయట నుంచి కొని తెచ్చుకునే మసాలాలో కూడా ఇవి కలిపేస్తున్నారు అనమాట. అవి వేయగానే అద్భుతమైన రుచి కనిపిస్తుంది. బట్ ఏ కూరైనా అదే రుచి ఉంటుంది. ఇండివిజువల్గా అందులో ఉండే కూరగాయ రుచి మనకు తెలియదు, ఆ మసాలా టేస్ట్ మాత్రమే తెలుస్తుంది అనమాట. అవి రెగ్యులర్గా తింటే మైగ్రేన్, ఆస్మా, ఫెటిక్, డిప్రెషన్, ఇన్సోమ్నియా, వణుకు, డిహైడ్రేషన్, బ్రెయిన్ ఫాగ్, హెడేక్, నాసియా, డిజీనెస్, నమ్నెస్, గుండె కొట్టుకోవడం, స్కిన్ ఇరిటేషన్స్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవి జబ్బులు కాదు, జస్ట్ లక్షణాలు అనమాట. వచ్చినా మనం పట్టించుకోవట్లేదు. పెద్ద జబ్బు వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే డాక్టర్కి మనం హెల్త్ని అవుట్సోర్స్ చేసేసాం. యాక్చువల్గా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టుకోవాలి, కానీ మన ఆరోగ్యం మన బాధ్యత కాదు, డాక్టర్ది అని మనం అవుట్సోర్స్ చేసేసాం. ఇక్కడ సమస్య వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఇవన్నీ కూడా ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ తాలూకా పేర్లు అండి. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు తెచ్చుకున్న ప్యాకెట్ మీద ఈ పేర్లు ఉంటే ఏం చేయాలి? అసలు ప్యాకెట్లో ఉన్న ఫుడ్ని కొనుక్కుని తెచ్చుకోకూడదు. మీరు ప్యాకెట్ని చింపి అందులో ఉన్న ఆహారాన్ని తింటున్నారంటే మీ పేగుల్ని మీరే చింపుకుంటున్నట్టుగా ఊహించుకోండి. అంత భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్యాక్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్. ఇవి తినడం ద్వారా సర్వనాశనం అయిపోతుంది ఆరోగ్యం. నెక్స్ట్ స్లైడ్ అండి. సో న్యూట్రిషియస్ ఫుడ్ అంటే శరీరానికి మంచి బలాన్ని ఇచ్చే ఫుడ్ ఏంటి? అప్పుడే వండినటువంటి ఆహారము, ఓవర్గా కుక్ చేయకుండా మోడరేట్గా కుక్ చేసినటువంటి ఆహారము, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల పల్సెస్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, అన్ని రకాలైనటువంటి మంచి ఏ పురుగు మందులు ఎరువులు వేయకుండా పండించినటువంటి ఆహారము. పాలంటే A2 మిల్క్ ఇందాక చెప్పాను కదా, మన దేశీ ఆవు, దేశీ గేదె తాలూకా పాల పదార్థాలు. వీఆర్ వాట్ వీ ఈట్. నెక్స్ట్ స్లైడ్ అండి. మనం ఏం తింటే అది అవుతాం. వీఆర్ వాట్ వీ ఈట్. వీ ఈట్ వాట్ వీఆర్. మనం ఏదైతే అది తింటామంటాం. వీఆర్ వాట్ వీ ఈట్ అంటే అర్థమైంది. వీ ఈట్ వాట్ వీఆర్ అంటే ఏంటండి? సపోజ్ సత్వగుణ సంపన్నమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే సత్వగుణం పెరుగుతుంది, రజోగుణ సంపన్నమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే రజోగుణం పెరుగుతుంది, తమోగుణ సంపన్నమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే తమోగుణం పెరుగుతుంది. మనం ఏం తింటే అది అవుతాం. బట్ ఏదైతే అది తినడం ఏంటండి? సపోజ్ మనం మెంటల్లీ డిస్టర్బ్డ్ స్టేట్లో ఉన్నాం,
టెన్షన్లో ఉన్నాం, డిప్రెషన్లో ఉన్నాం, అప్పుడు ఎలాంటి ఆహారం తినాలనిపిస్తుంది? అన్హెల్దీ ఫుడ్ తినాలనిపిస్తుంది. అదే మనం ఒక చక్కటి ఆశ్రమ వాతావరణంలో ఉన్నాం, మెడిటేషన్ చేస్తూ ఉన్నాం, రిలాక్స్డ్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, అప్పుడు ఎలాంటి ఆహారం తినాలనిపిస్తుంది? మంచి హెల్దీ ఫుడ్ తినాలనిపిస్తుంది. అంటే మెంటల్ స్టేట్ బాగుంటే మంచి ఆహారాన్ని ఎంచుకోగలిగే శక్తి ఉంటుంది. సో మెంటల్ స్టేట్, హయ్యర్ మెంటల్ స్టేట్లో ఎప్పుడూ ఉండగలగాలి. అలా ఉండగలగాలంటే మళ్ళీ మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఇది ఒక మంచి సర్కిల్ అనమాట. మంచి ఆహారం తీసుకుంటే బెటర్ మెంటల్ స్టేట్లోకి వెళ్తాం, బెటర్ మెంటల్ స్టేట్లో ఉంటే మంచి ఆహారం తీసుకుంటాం. బ్యాడ్ మెంటల్ స్టేట్లో ఉంటే బ్యాడ్ ఆహారం తీసుకుంటాం, అన్హెల్దీ ఆహారం తీసుకోవడం వల్ల మళ్ళీ అన్హెల్దీ మెంటల్ స్టేట్లోకి వెళ్తాం. సో మంచి ఆహారం తీసుకోవాలి, మంచి మానసిక స్థితిలో ఉండాలి. నెక్స్ట్ స్లైడ్. సో అన్హెల్దీ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్, నిలవంచినటువంటి ఆహారము, బాగా ఫ్రై చేసినటువంటిది, రెండోసారి వేడి చేసినటువంటిది, బాగా స్పైసీగా ఉండేది, బాగా ఆయిలీగా ఉండేది, ఫైబర్ తక్కువ ఉన్నటువంటిది, ఏదో ఒకటే